ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. నూతన వత్సర శుభాకాంక్షలు అందరికీ. మరి గత కొద్ది నెలల్లో చిన్న దొండపాటి మరి స్వదేశానికి వెళ్ళి తిరిగి నూతన సంవత్సరంలో మన మధ్యన జాయిన్ అయినందుకు వి విల్ సే వెల్కమ్ బ్యాక్. అండ్ అదేవిధంగా ఈ దినము ప్రత్యేకించి మరి మన మధ్యకు వచ్చినటువంటి రవి రతన్ పాస్టర్ రాజశేఖర్ గారి కుమారుడు దుబాయ్లో ఎల్ షడ్డాయ్ అనే సంఘాన్ని వారు పర్యవేక్షిస్తున్నారు. ఆ సంఘాన్ని కాపరిగా ఉన్నారు. వారి కుమారుడు రవిరతన్ కూడా ఈ దినం మనతో జాయిన్ అయ్యారు. ఎంతో సంతోషం. మరి ఈ విధంగా మనం ఈ జూమ్ టెక్నాలజీ ద్వారా సార్వత్రిక సంఘంగా చక్కగా కొన్ని విషయాలు ధ్యానం చేయటానికి మీ అందరికీ ఉన్న ఎంకరేజ్మెంట్తో మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మనం దీన్ని మరింతగా డెవలప్ చేయడానికి దేవుడు తన కృప దయచేయాలని ప్రార్థిద్దాము అందరము. ఈ దిన వాక్య భాగం ఏంటంటే అంశము మనకి ప్రభు ఎన్నుకొన్న సేవకుడు. గత కొద్ది వారాలుగా మనం అడ్వెంట్ కాలం గురించి దేవుడు మానవులతో ఎటువంటి విషయాలన్నీ ప్రవచన రూపంలో తెలియజేశాడు. అవి నెరబోవు దినములు వచ్చుచున్నవి. మీతో నేను చేసిన నిబంధనను నెరవేర్చు దినములు సమీపముగా ఉన్నవి అని యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, యెహెజ్కేల్ ద్వారా, మీకా, మలాకీ ద్వారా ఆయన మనకు తెలియజేసి ఉన్నాడు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన స్వకీయ కుమారుడిని ఈ లోకంలోనికి స్త్రీ గర్భమున ఉదయింపజేశాడు. మరి ఆయన క్రిస్మస్ని మనం ఆచరించి ఉన్నాము. క్రిస్మస్ తరువాతి ఆదివారాన్ని మనం ఆచరించి ఉన్నాము. క్రీస్తు పుట్టిన తరువాత 8వ దినాన్న ఆయనను ఆలయంలో ప్రతిష్ఠించారు. అది పోయిన వారం మనము మరి ధ్యానం చేసి ఉన్నాం. ఆలయంలో ప్రతిష్ఠింపచేసినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టారు. సున్నతి మోషే ధర్మశాస్త్రం చొప్పున 8వ దినాన్న సున్నతి చేయబడినది. అదేవిధంగా మరియ యొక్క రక్తస్రావం నిమిత్తమై అక్కడ ప్రాయశ్చిత్తం కూడా చేయబడింది. 2 గోవాలు అవన్నీ పట్టుకుని వెళ్ళి. ఈ దినము మరి ఎందుకు ప్రభు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడు, హూ ఇస్ జీసస్ అనేది, ఆయన ఎన్నుకొనిన సేవకుడు అనేది ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నాము. ఎందుకనగా క్రిస్మస్ కాలము అడ్వెంట్ మొదటి వారం అనగా నవంబర్ 30వ తేదీన ప్రారంభమై అనేక క్రిస్మస్లు జరుపుకుని మనము రేపటి దినముతో ఈ క్రిస్మస్ కాలము ముగిస్తుంది. ఎందుకనగా ఫస్ట్ దూతలు యేసు ప్రభుకి క్యారల్ పాడారు ఆకాశంలో, వేలాది వేల దూతలు, అంతటా పరలోక సైన్య సమూహం అది. తదుపరి జ్ఞానులు తర్వాత గొల్లలు వెళ్ళి ఆయనను పూజించిరి, ఆరాధించిరి. ఆయన యొక్క జననం గురించి మొట్టమొదటిగా ఆ సువార్త ప్రకటించింది గొల్లలు. కాబట్టి గొల్లలు మొట్టమొదటి సువార్తికులు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటికి సాదృశ్యంగా మనము యూత్ క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, సండే స్కూల్ క్రిస్మస్ అని రకరకాల క్రిస్మస్లు డిపార్ట్మెంట్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, ఇవన్నీ ఈవెన్ పోలీస్ స్టేషన్స్లో, సెక్రటేరియట్లో ఇవన్నీ జరుపుకున్నాం. సో ఫైనల్గా జ్ఞానులు ఆయనను పూజించి ఆరాధించారు. అది రేపటి దినం. కాబట్టి 6వ తేదీతో క్రిస్మస్ సీజన్ ముగియును. 6వ తేదీని ఎపిఫానియా అని అంటారు. అనగా ఎపిఫానియా అంటే అన్యజనులకు దేవుడి ప్రత్యక్షత. తాను ఎవరు, హూ ఈజ్ జీసస్ అనే ఐడెంటిటీని ప్రత్యక్షపరుచుకున్న దినము ఎపిఫానియా. ఈ ఎపిఫానియా కాలమంతా కూడా అన్యజనులకు
ప్రభువు తాను ఎవరు అనేది ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకనగా మెస్సీయ పుట్టాడు, మెస్సీయ పుడతాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ చాలామందికి ఆయన పుట్టాడని తెలీదు. ఆయన ఎందు నిమిత్తమై ఈ లోకంలోనికి వచ్చారనేది కూడా తెలీదు. అది తెలియచేయటానికి ఆయన తన్ను తాను ఐయామ్ సో అండ్ సో అని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఇందు నిమిత్తమై 750 సంవత్సరముల క్రిందటే దేవుడు యెహోవా దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా కొన్ని ప్రవచనాలు మనకి తెలియజేసి ఉన్నాడు. తాను ఎన్నుకున్న సేవకుని గురించి. ఇక్కడ యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 9 వచనాలు చూస్తే అక్కడ ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన నా ప్రాణమునకు ప్రియుడు. చోజన్ సర్వెంట్, మై చోజన్ సర్వెంట్. నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. మనము క్రిస్మస్ సమయంలో చాలా పాటలు పాడుతుంటాం. అందులో ఒక పాట అన్యాయమంతా తాను పోగొట్టవచ్చెను. అదేవిధంగా హాయి లోకమా ప్రభు అని ఆ పాట పాడినప్పుడు సాతాను రాజ్యము నశింపచేసి అని అక్కడ మనం వచనాలు పలుకుతున్నాం. అంటే ఈ అన్యజనులకు న్యాయం, అంతకుముందు లేని న్యాయాన్ని దేవుడు మనలను గుర్తు చేసుకుని, అందుకని నేను అడ్వెంట్ కాలం అంటే కనిపెట్టు కాలము, గుర్తు చేసుకున్న కాలము, ఎదురు చూచు కాలము, ప్రిపేర్ అయ్యే సమయము. ఎదురు చూడటమే కాకుండా మనము ప్రిపేర్ అవ్వాల్సిన సమయం కాబట్టి ప్రభువు మనలను గుర్తు చేసుకుని, దేవుడు మనలను గుర్తు చేసుకుని మనకు జరుగుచున్న అన్యాయం విషయమై మనందరికీ న్యాయం కనుపరచాలని ఆయన్ని లోకంలోనికి పంపించాడు. అందుకనే ఆయనకు విమోచకుడు అని పేరు. హీ ఈజ్ అవర్ డెలివరర్. ఎందుకంటే బంధములలో ఉన్న మనలందరినీ ఆయన విమోచించటానికి ఆయన తన సేవకుడిని నియమించుకున్నాడు. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనపరచును. అన్యాయమంతా తాను పొందవచ్చన్, సత్యమును స్థాపించవచ్చన్ అని మనము మరి పాటల్లో పాడుతుంటాం క్రిస్మస్ సాంగ్స్‌లో. 4వ వచనము భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు. హి విల్ నాట్ బి స్లీపీ. ఈ భూలోకంలో న్యాయం స్థాపించటానికి వచ్చారు. నలుగుపడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. అందుకనే యేసు ప్రభువుకి ట్రాన్స్‌పోర్ట్ బెంజ్ కార్లు, రోల్స్ రాయ్స్ కార్లు అవేమీ లేవు ఆ రోజుల్లో. అంతటా ఆయన దోణి ఎక్కి అద్దరికి పోయెను. మిగిలినదంతా కాలినడకనే. అందుకనే బహుశా కొంతమంది ఇప్పుడు రాజకీయ నాయకులు ఆ విధంగా కాలినడకన మరి ఓట్ల కోసం జనాల మధ్యకి వెళ్తున్నారేమో. ఒకవేళ మేబీ అయ్యుండొచ్చు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమంటే గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి
ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. నేను ఎంచిన నా సేవకుడు, మై చోజన్ సర్వెంట్. ఎందుకంటే ప్రజల కొరకు ఒక నిబంధన మోషే ద్వారా దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని, తన యొక్క నిబంధనను ధర్మశాస్త్రంగా మనకు అనుగ్రహించాడు. దానికంటే బెటర్‌గా ఉండటానికి, అన్యాయంలో ఉన్న జనులందరినీ కాపాడటానికి, వెలుగు కలగటానికి మరి ఆయన నిబంధనగా ప్రజల కొరకు ఆయనను అనుగ్రహించాడు. 8వ వచనము, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఇక్కడ నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ చేసినప్పుడు 5 విషయాలు అక్కడ 5 సోలాస్ అని అంటారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే, సమస్త ఘనత, మహిమ దేవునికి చెందవలెను. మరి ఎవరికీ చెందకూడదు. దేవునికి చెందవలసిన మహిమ ఎవరికన్నా చెందితే అది కరెక్ట్ కాదు. ఆ రోజులలో పోపు మరి అధికారమంతా తానే తీసుకొని పాపాలను క్షమించేయటం, ఇవన్నీ ఆయన ఖండించాడు. బైబిల్ మనకి అన్నిటికీ ప్రమాణము. కాబట్టి మనకందరికీ తండ్రి ఒక్కడే. పరలోకమందున్న మన తండ్రి, పరమ తండ్రి. అందుచేత ఎవరిని కూడా తండ్రి, తండ్రి అని సంబోధిస్తే మనము తప్పు చేసిన వాళ్ళతో సమానం. మనకు పరమ తండ్రి, పరమ తండ్రి నిన్ను కీర్తింతును అని చక్కటి పాటుంది. మరి ఆ టైటిల్ వేరే ఎవరికన్నా ఇస్తే అది దేవుడు ఒప్పుకోడు. వెరీ సింపుల్‌గా చెప్పాలంటే, మీలో చాలామంది తల్లులు ఉన్నారు. మీ పిల్లలు వెళ్ళి వేరే వాళ్ళని ఎవరినన్నా అమ్మ అని పిలిస్తే మీకెంత కోపమొస్తది? అదే విధంగా దేవుడు కూడా తనకు చెందవలసిన మహిమ, ఆయన మనకు తండ్రి, మనము ఆయన బిడ్డలము. మనము జీవము కలిగి ఉండటానికి తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. కాబట్టి మనము ఆయన సొత్తు. వెల ఆయన రక్తమిచ్చి మనలను కొనుక్కున్నాడు. మనము మన సొత్తు కాదు. అందుమూలాన ఆయనకు చెందవలసిన మహిమ వేరే వాళ్ళకి ఎవరికన్నా చెందితే ఆయన సహింపడు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయుడు. ఇక్కడ విగ్రహం అంటే స్టాచ్యూ అనుకుంటున్నారేమో మీరు. దేవునికి, మానవునికి మధ్య ఉన్న ఫ్యాన్స్ లేదా కొంతమంది మరి వారు సృష్టాల్లాని విగ్రహాలయ్యారు. అంటే మీకు మంచిగా అర్థమవుతుంది. మనము దేవునిని అనుసరించాలి గానీ, మధ్యలో ఉన్న మానవులను అనుసరిస్తే అవే విగ్రహాలు. ఈ రోజున అటువంటి విగ్రహాలు ఎక్కువైపోయినాయి. ఈ స్వస్థత ఎవరు చేశారంటే, యేసునామమున నేను స్వస్థపరచబడ్డానని చెప్పటానికి బదులు, ఫలానా అయ్యగారు ప్రార్థన చేయటం వల్ల నాకు స్వస్థత వచ్చిందని చెప్తూ, అది మనం దేవునికి ఇవ్వవలసిన మహిమను ఆయనకి ఇవ్వకుండా విగ్రహానికి ఇస్తున్నట్టు. అందుచేత మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్త ఘనత, మహిమ దేవునికే చెందాలి. యేసు ప్రభు కూడా ఈ లోకంలోనికి వచ్చి, నేను తండ్రిని మహిమపరచటానికే వచ్చాను గాని నన్ను కాదు. ఏది క్రెడిట్ ఏది వచ్చినా సరే, ఇది తండ్రికి మహిమ కలుగును గాక. తండ్రిని మహిమపరిచేటట్టుగా మనము జీవించాలి అని అన్నీ తండ్రికి అడ్రెస్ చేశాడు గానీ, ఆయన దైవ కుమారుడు అయ్యుండి కూడా ఇది నా మహిమ అని ఎక్కడా చెప్పడం మనం బైబిల్‌లో మొత్తం చూడం. ఈ యోహాను సువార్తలో కూడా
అన్నీ ఆయన తండ్రికి విధేయుడై ఉన్నాడు. ఇది మనము ప్రోటోకాల్‌గా తీసుకొని సమస్త ఘనత, మహిమ దేవునికి చెందేటట్టుగా మన బిహేవియర్‌లో మనం మార్పు చేసుకోవాలి. మునుపటి సంగతులు సంభవించెను. పాస్ట్ హ్యాపెండ్ కదా! క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఆ సంగతులు ఇంకా పుట్టక మునిపే ఏమేం క్రొత్త సంగతులు జరుగుతాయో అవి నేను తెలియచేస్తున్నానని ఉంది. ఈవెన్ కరోనా గురించి కూడా యెషయా గ్రంథంలో మరి క్రొత్త సంగతులు నేను తెలియజేస్తున్నాను. క్రొత్త డిసీజెస్ గురించి నేను తెలియజేస్తున్నానని అక్కడ మెన్షన్ చేయబడింది. మనం వాటిని ఎప్పుడన్నా ధ్యానం చేయొచ్చు. మునుపటి సంగతులు సంభవించెను. ఒకప్పుడు కొన్ని సంగతులు జరిగినియి. అయితే ఇప్పుడు నేను మీకు క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను అని మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడిక్కడ. అంతకు మునుపు మనము గత నెలలో మీకా ద్వారా ప్రజలకు 3 ముఖ్యమైన విషయాలు దేవుడు తెలియజేశాడని మనము ధ్యానం చేస్తున్నాం. అందులో ఒకటేంటంటే తీర్పు వచ్చుచున్నది. ఒకటి ఏంటంటే ఈ అడ్వెంట్ కాలంలో లేదా క్రిస్మస్ సమయంలో మనము క్రీస్తు ఈ లోకంలో జన్మించాడని గుర్తు చేసుకుని అది ఒక పండగగా చేసుకునే సమయంలో మరి క్రీస్తు తిరిగి రానయున్నాడు. ఆయన పునరాగమములో మరి తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆయన తీర్పు కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అని మీకా మనకు బోధించాడు. అది క్రీస్తుకు పూర్వమే. ఆ విధంగా విమోచకుడు వచ్చుచున్నాడు. డెలివరర్ మిమ్మల్ని అన్నిటిలో నుంచి విడిపించటానికి విమోచకుడు వచ్చుచున్నాడు అని కూడా ఆహ్, 3, 5 వచనాల్లో తెలియజేశారు. కాబట్టి మనము ప్రభువును నమ్ముకొని ఆ యొక్క నిత్య జీవాన్ని పొందటానికి సిద్ధపాటు కలిగి ఉండాలనేసి మీకా ద్వారా మనము గత నెలలో హెచ్చరించబడి ఉన్నాము. ఇప్పుడు మలాకి మలాకి ప్రవక్త ద్వారా ఇదిగో నా దూతను పంపుదను అతడు నా ఎదుట మార్గము సిద్ధపరచును. 400 సంవత్సరాలు మలాకి తర్వాత 400 సంవత్సరములు బైబిల్‌లో ఏ ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడలేదు. దిస్ ఈస్ కాల్డ్ సైలెంట్ పీరియడ్. అయితే మలాకి చెప్తున్నాడు, ఇదిగో నా దూతను పంపెదాను అని మలాకి ద్వారా యోహాను యొక్క పుట్టుక గురించి ఇక్కడ మరి ప్రస్తావించబడును. మరియు మీరు వెదుకుచున్న ప్రభువు అకస్మాత్తుగా తన ఆలయమునకు వచ్చును. యేసు ప్రభు యొక్క రాకను సిద్ధపరిచింది యోహాను. యోహాను ఈస్ ద లాస్ట్ ప్రాఫిట్. ఆయన వచ్చి ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు చేశాడు. బాప్తిస్మాలు ఇచ్చాడు. అనగా మీరు ఆనందించను నిబంధన దూత. ప్రభువు వస్తాడు. మనము ఆనందించు నిబంధన దూత. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రమునకు కంటే బెటర్‌గా రివైజ్డ్‌గా మరి నూతన నిబంధనను మనకు అనుగ్రహించే ఆ దూత నిబంధన దూత కౌనెంట్. సో, అందుకనే యేసు ప్రభు వచ్చి మనకి నూతన నిబంధనను అనుగ్రహించాడు. మోషే ధర్మశాస్త్రము ద్వారా శిక్షించబడవలసిన మనకు బెత్లెహేము బాలుని ద్వారా కృపలో మనమందరము విమోచించబడ్డాము. ఆ శిక్ష నుంచి తప్పించబడ్డాం. అందుచేత మలాకి చెప్పిన ప్రవచనాల్లో మొదటిది నెరవేరింది. మిగిలిన 2-5 వచనాలు నెరవేరలేదు. ఏంటంటే ఆయన తిరిగి రానయున్నాడు. ఒకటి ఆయన వచ్చేసాడు. అది నెరవేరింది. ఎ మరి ఒకటి ఆయన తిరిగి రానయున్నాడు. అనగా ఆయన రాకడను ఉద్దేశించి అది ఇంకా నెరవేరవలసిన సమయం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే యెషయా గ్రంథంలో మరి 48వ ప్రవచనము. అనేక ప్రవచనాలున్నాయి. అయన్నీ మనం వరుసగా చూస్తే కౌంట్ డౌన్ చేస్తే 48వ ప్రవచనంలో 14 ప్రవచనాలు నెరవేరినవి ఇక్కడ. ఆ 14 ప్రవచనాలు ఏంటంటే ఆహ్,
ఒకటి, నేను నా సేవకుడిని సమర్థింతును. మై చోజన్ సర్వెంట్, నేను ఏర్పరచుకొనిన సేవకుడు. సేవకులు చాలామంది ఉన్నారు. పిలుపు లేకుండా ఉండే సేవకులు ఉన్నారు. మరి సారీ టు సే, సంపాదన నిమిత్తం వచ్చే సేవకులు ఉన్నారు. మన పిలుపు నెరిగి సేవకులుగా ఉండాలి. పిలుపు లేకుండా ఎవరు కూడా సేవకు మరి అది పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క పిలుపు ఉంటుంది. ఆ పిలుపుకు తగ్గట్టుగా సేవకులు సేవలో, పరిచర్యలో ముందుకు సాగాలి. అందుకనే నేను ఏర్పరచుకొనిన సేవకుడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. కాబట్టి ఆయన తన సేవకుడిని సమర్థించి మనకందరకు న్యాయం జరిగించటానికి ఆయన తన సేవకుడిని సమర్థించి మన మధ్యకు పంపించి ఉన్నాడు. నేను నా సేవకుడిలో ఆనందింతును. ఈ ప్రవచనము మరి యేసు ప్రభు యోహాను దగ్గరికి వచ్చి నేను బాప్తిస్మం పొందగోరుచున్నాను అన్నప్పుడు యోహాను స్టెప్ బ్యాక్, నేను నీకు ఇచ్చేవాడినా అంటే నేను నీ వలన బాప్తిస్మం పొందాలనేసి యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము వచ్చినది. అతనిపై నా ఆత్మను ఉంచెదను. మరలా ఆయన అదే స్వరము ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు వచ్చింది. మరలా రూపాంతరం చెందినప్పుడు ఆ తాబోరు కొండ మీద కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనపై నా ఆత్మను ఉంచి ఉన్నాను, ఈయనకు మీరు విధేయులై ఉండుడి, లిజన్ టు హిమ్ అని ఒక స్వరము పేతురు, యోహాను, యాకోబు ఆ కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు వారు విన్నారు. నాలుగవది, ఆయన అన్యజనులకు తీర్పును ప్రచురించును. ఆ సమయంలో మరి యూదులు రోమా ప్రభుత్వ కస్టడీలో ఉంటూ అన్యాయానికి గురైనప్పుడు మరి తీర్పు తీర్చడానికి యూదులు కాని వారు, అన్యులు, జెంటైల్స్, వారికి తీర్పును ప్రచురించడానికి ప్రభు మన మధ్యకు వచ్చాడు. ఐదవది, ఆయన కేకలు వేయుడు, తన స్వరమును ఎత్తడు, వీధిలో కేకలు వేయుడు, కలహములో లేదా కలహంలో దానిని వినిపించడు. ఎక్కడ కూడా కంప్లైంట్ చేసినట్టుగా మనం గమనించం. యేసు ప్రభు యొక్క పరిచర్యలో గట్టిగా అరిచి కేకలు వేసి స్వరం ఎత్తిపెట్టి, ఈ రోజుల్లో చాలామంది మరి ఎలా అంటే చాలా ఎక్కువ సౌండ్ పైకెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంటారు. నేను కూడా మరి వాక్యం చెప్పేటప్పుడు చాలామంది నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు ఇలాగా ఒకే లెవెల్‌లో చెప్తే జనాలకి ఇష్టం ఉండదు. బాగా అన్నం పొంగులని పైకంటే ఎళ్లి కిందకొస్తా ఉంటే అది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది అని చెప్పారు. బాబు, నేను దేవుడు నాకు ఏ విధంగా మరి నాకు ఎటువంటి వరం ఇస్తే అదే ఆ ప్రకారంగానే నేను చెప్పగలను గానీ, జనాల ఇంట్రెస్ట్ కొరకు నేను నా యొక్క పద్ధతిని నేను మార్చుకోలేను అన్నాను. ఇష్టమైన వాళ్ళు మరి అర్థం చేసుకుంటారు. ఆ విధంగా మరి కలహములు రేపుకోకుండా స్వరమునెత్తడు, అరిచి అరిచి కేకలు వెయ్యడు. మామూలుగా చాలా సౌమ్యమైన భాషలో ప్రతి ఒక్కరికి, ఈవెన్ చదువు రాని వారు కూడా అర్థం చేసుకునే సింపుల్ లాంగ్వేజ్‌లో ఉపమానములతో, అలంకారములతో దేవుడు ప్రభువు అన్యజనులకు మరి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. ఎనీబడీ కెన్ అండర్‌స్టాండ్. అసల బిఈడ్ బిఈడీ టీచర్స్ వారు స్కూల్లో పనిచేస్తున్నప్పుడు లెసన్ ప్లాన్ తయారు చేసి, లెసన్ ఏ విధంగా చెప్పాలని వారికొక లెసన్ ప్లాన్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి. అది మనం యేసు ప్రభు యొక్క టీచింగ్ విధానం చూస్తే ఆయన ఏది చెప్పినా ఈజీగా అర్థమైపోవటానికి
దేవుని రాజ్యము దీనితో పోల్చబడినది అని చెప్పినప్పుడు ఎటువంటి పామరుడికైనా దాని యొక్క మర్మం ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మనకందరికీ ఒక ప్రోటోకాల్ యేసు ప్రభు ఉంచాడు. దాని నుంచి మనం ఫాలో అవ్వాలి. ఎన్ని మార్లు ఉపమానాలతోటి ఆయన చెప్పాడో మనం అర్థం చేసుకున్నానికి. సత్యమును మరియు విజయము కోసము తీర్పును ప్రకటించే వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు, పొగలు కక్కుతున్న అవిసెను ఆర్పడు. ఇవి యెషయా గ్రంథము మరి 42వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నాయి. అదేవిధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నాయి. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం ఈ అన్యజనులకు తీర్పు చెప్పడం గురించి మరి నలిగిన రెల్లు విరువడు ఇనే విషయాలు ఇక్కడ పొందుపరచబడినవి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో ఈయనే నా సేవకుడు. అక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడింది. ఇక్కడ క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తికుడు మరి చక్కగా పొందుపరిచి మనకి తెలియజేస్తున్నాడు. అనగా మనం చూసుకుంటే దేర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. అదే విధంగా సమాంతరంగా దానికి పత్రిక వాక్య భాగం కూడా ఉంటుంది. అందుకనే మెయిన్ లైన్ చర్చెస్‌లో సంవత్సరానికి ఒకసారి ఆహ్, ఆ సంవత్సరంలో ప్రతి ఆదివారము ధ్యానించవలసిన అంశాలకు సంబంధించి ఒక పాత నిబంధన వాక్యము, ఒక సువార్త వాక్య భాగము, ఒక పత్రిక వాక్య భాగము వారు పొందుపరుచుచున్నారు. మనం అదే ఫాలో అవుతున్నాం. ఈ మూడింటికి మనం కంపేర్ చేసి చూస్తే సమన్వయంగా ప్యారలల్‌గా ఉంటుంది. అక్కడ యెషయా చెప్పింది ఇక్కడ మత్తయి మరి కోట్ చేస్తున్నాడు. ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని. ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయును. హి విల్ గివ్ జస్టిస్ టు ది జెంటైల్స్. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికిని వినపడదు. ఈ రోజుల్లో మరి చూస్తే చాలామంది ఎక్కువగా గట్టిగా అరిచి బాగా చెప్తూ ఉంటారు. మంచిదే అది. కానీ మరి ఆహ్, యేసు ప్రభు కూడా చెప్పాడు. యూదుల గురించి, పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి. మీరు సంత వీధులలో నిలబడి గట్టిగా ప్రార్థనలు చేయొచ్చు, కేకలు వేస్తా ఉంటారు. మీరు మీ హృదయాలు ఎంత కుళ్ళు పట్టినవంటే సున్నం కొట్టిన సమాధులతో అని పోల్చి బయటకు బానే ఉంటది సమాధి సున్నం వేసి తెల్లగా. కానీ అందులోపల చూస్తే అంతా కుళ్ళు. అటువంటి మనస్సు కలిగిన వాళ్ళు మీరని వారిని దుయ్యపట్టాడు. కాబట్టి ఆయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికిని వినపడదు. చాలామంది ఈ రోజుల్లో వీధుల్లో ఈ శబ్దం చేయటం వల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి వాళ్ళని అటాక్ చేస్తున్నారు. అలా శబ్దం మనం వీధుల్లో చేయవలసిన అవసరము లేదు. విజయమొందుటకును, న్యాయ విధిని ప్రబలము చేయుటకును చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసె నారను ఆర్పడు. ఏదైతే యెషయా గ్రంథంలో చెప్పబడిందో అది ఇక్కడ మరి ఈ సువార్తికులు ఇక్కడ మనకు తెలియజేయుచున్నారు. కన్ఫర్మ్ చేస్తున్నారు. నేను ఆయనను నీతితో పిలిచెదను. ఇది యెషయాలో మరి వ్రాయబడింది. ఆయన చేయి పట్టుకొందును. మనకి మన పాటల్లో చూస్తే నీ నీ చేయి పట్టుకొందును, సిబ్బి చేతిలో కొయ్యబారును అని ఒక చక్కటి పాటుంది. మనం చిన్న పిల్లల్ని నడిపించేటప్పుడు వాళ్ళ చేయి పట్టుకొని నడిపిస్తా ఉంటాం. వాళ్ళు బాగా కొంచెం పెద్దోళ్ళయిన తర్వాత చెయ్యి వదిలేస్తారు. మా పాపని నేను స్కూల్ దగ్గరికి తీసుకెళ్తే స్కూల్‌కెళ్ళే వరకు నా చేయి పట్టుకునేది. స్కూల్ దగ్గర గేట్ లోపలికే "నువ్వు అక్కర్లేదు ఇంకెళ్ళిపో" అనేసి చెయ్యి వదిలేసి ఎళ్ళిపోయేది. ఆ విధంగా ఒక టైం వచ్చేటప్పటికి ఇంకా అవసరం లేదు. ఆయన మన చేయి పట్టుకొని మనలను నడిపిస్తున్నారు. నేను ఆయనను కాపాడుదును.
ఆయన ఆయనను ప్రజలకు నిబంధనగా ఇచ్చేదను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనకి. ప్రజలందరికీ ఆయన ఒక నిబంధనను ఇచ్చెను. అదే మనము ప్రతి వారము చేయుచున్న ప్రభురాత్రి భోజనం. నన్ను జ్ఞాపకం చేయుటకు దీనిని చేయుడని ఆయన చివరి రాత్రి భోజనంగా శిష్యులకిచ్చి, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఇతరులను ప్రేమించుడి. ఇది ఈ ఈ రొట్టెను తీసుకొని మీరు తినుడి. ఇది నా శరీరమై ఉన్నది. ఈ పాత్రలోనిది మీరందరూ త్రాగుడి. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధనయై ఉన్నది అని చెప్తూ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పారంటే, ఎవడైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగునో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి అర్హుడు. ఎవరైతే అది చెయ్యరో వాళ్ళకి ఆ అర్హత లేదనేసి క్లియర్‌గా అక్కడ చెప్పబడింది. కాబట్టి మనము ఈ సంస్కారంలో, పరిశుద్ధ సంస్కారంలో అందుకనే వారం వెంబడి వారము పాలు పంపులు పంచుకుంటున్నాం. ఎందుకనగా మన డెస్టినేషన్ పరలోక రాజ్యము. అక్కడ మనం నిత్య జీవంలో ఉండటానికి సూచనగా మరి యాజ్ ఎ ప్రీ క్వాలిఫికేషన్‌గా మనము ఈ సంస్కారంలో పాల్గొంటున్నాం. ఆయనను అన్యజనులకు వెలుగుగా ఇచ్చెను. పోయిన వారం మనం గమనించి ధ్యానించిన ప్రకారముగా యేసు ప్రభుని ప్రతిష్ఠించటానికి దేవాలయంకి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక కురు వృద్ధుడు మరి సిమియోను అనే భక్తుడు ఉండి ఆయన కోసము వేచి ఉన్నాడు. ఎదురు చూచుచున్నాడు. ఎందుకంటే ఆయన చూడకోకుండా ఇతడు మరణించాడు అనేసి దూత ద్వారా పరిశుద్ధాత్మ తెలియచేసింది. అప్పుడు యేసు ప్రభువుని ఆయన ఎత్తుకొని చూచి ముద్దాడి, ఇప్పుడు నేను నీ రక్షణను కన్నులారా చూచితిని. నరులకై నీవు ఏర్పరిచిన ఈ రక్షణ, అన్యజనులకు వెలుగుగా ఇచ్చిన ఈ ప్రియుని నేనిప్పుడు చూచియున్నాను అని, ఇక నేను నీ సమాధానంతో నీ సన్నిధికి వచ్చేస్తాను అని లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో ఉంది. 12వది నేను ఆయన ద్వారా అంధుల కళ్ళు తెరిచెదను. ఆయన తన కుమారుని ద్వారా మరి మన మనోనేత్రంలో తెరవబడును. అంధుల కళ్ళు తెరిచెదను. మనమందరము చూచుచున్నాము కానీ, వినుచున్నాము గాని అది వినము. చూచుచున్నాము గాని అది మనకి చూడట్లేదు. అటువంటి ఆత్మీయ అంధత్వంలో ఉన్న మనకందరికీ మరి ఆయన మన కండ్లు తెరుచుచున్నాడు అనేసి ఇక్కడ వ్రాయబడింది. అది లూకా సువార్తలో చూస్తే 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. వై హీ హాస్ కమ్ ఆన్ ఎర్త్. పరలోకం నుండి ఆయన దేవునిచే మానవుల్ని ప్రేమించి మన కొరకు తన స్వకీయ కుమారుని ఆయన సేవకుడుగా ఎంచుకొని ఎందుకు ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడంటే, ద పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ ఈజ్ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై. వెరీ క్లియర్ ఇది ఇక్కడ. రిచ్ పీపుల్‌కి సువార్త ప్రకటించటానికని బైబిల్‌లో ఎక్కడా వ్రాసి లేదు. యేసు ప్రభు ఎక్కడైనా చూస్తే ఎన్నిక లేని వారికి ఎంచుకున్నాడు. గొల్లలు వాళ్ళకసలు ఏమీ ఐడీ లేదు. అటువంటి వాళ్ళకి ముందు యేసుప్రభు యొక్క జనన శుభవార్త తెలియజేయబడింది. మరి ఎన్నిక లేని వారిని ఎంచుకున్నాడు. తెలివి లేని వారి ద్వారా జ్ఞానవంతులకు బుద్ధి చెప్పుటకు సిగ్గు వచ్చినట్లు ఆయన తెలియజేశాడు. బలవంతులను ఎదిరించడానికి బలహీనులను ఎదుర్కొన్నాడు. దావీదు ఎంత పర్సనాలిటీ, ఎటువంటి పర్సనాలిటీ ఉన్న గొలియాత్‌తో ఆయన మరి భేటీపడి గొలియాతును చంపాడు. ఆ విధంగా చూస్తే బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో నున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, అణగద్రొక్కబడిన వారిని
అగ్రజాతుల వారు నిమ్న జాతుల వారిని అణగద్రొక్కిన సమయంలో ప్రభువు ఆత్మ మరి ఆయన ఆత్మతో అభిషేకించబడి వారినందరినీ విడుదల చేశాడు. ఎట్లా అంటే మనం చూస్తే బీదలకు సువార్త ప్రకటించుటకై ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని బేస్ చేసుకునే మరి భారతదేశానికి అనేక మంది మిషనరీస్ వచ్చారు. సువార్త ప్రకటించడం అంటే ఒక జోల్సం చేసుకుని ఎర్రటి బైబిల్ పట్టుకుని నేను యేసుప్రభు గురించి చెప్పడం అనే కాదు. అభిషేకించారంటే వారికి విడుదలను మరి ఇవన్నీ చేయటానికి ఆ రోజుల్లో మరి దేవునిని ఆరాధించే అవకాశం లేని జాతుల వారికి సువార్త ప్రకటించబడింది. బీదలకు సువార్త ప్రకటించబడింది. మిషనరీస్ మొట్టమొదటిగా వచ్చి ఏం చేశారంటే మరి అందరి దగ్గరికి వెళ్ళారు. వారు అందరికీ సువార్త ప్రకటించారు. తోమా అయితే ముందుగా మరి బ్రాహ్మణులకి సువార్త ప్రకటించాడు. ముందుగా క్రైస్తవులుగా మారిన వారు ఎవరంటే బ్రాహ్మణులు. వారు సూర్య నమస్కారాలు చేస్తుంటే మీ దేవుడు నిజమైన దేవుడైతే నీళ్ళు ఎందుకు కిందకు వస్తాయని ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, అలా అయితే నువ్వు చెయ్యి, నీ నీళ్లు పైనుంచి కిందకి రాకపోతే అప్పుడు మేము చూస్తాం అంటే, అలా రాకపోతే మీరు నా దేవుని అంగీకరించాలనే కండిషన్తో మరి తోమా ప్రార్థన చేసినప్పుడు ఆ నీళ్లు పైనుంచి కిందకి రాలేదు. అప్పుడు వారు మొట్టమొదటిగా క్రైస్తవులు అయ్యారు. ఈ విధంగా భారతదేశంలో మరి అనేక మంది మిషనరీస్ వచ్చి సువార్త ప్రకటించినప్పుడు చాలామంది అగ్రజాతి కులస్తులు వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత తక్కువ జాతి వారు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అణగద్రొక్కబడి ఉన్నారు కాబట్టి మెస్సీ వస్తున్నాడని. వారు సువార్తను అంగీకరించారు. అందుచేత వారు ఏం చేశారంటే ముందుగా వారికి ఆకలిగొన్న వారికి సూప్ ఇచ్చారు. మరి శుభ్రత లేకుండా ఉన్న వారికి సబ్బు ఇచ్చారు. చక్కగా స్నానం చేసి పరిశుద్ధుడుగా రమ్మని. అప్పుడు వారికి రక్షణ సువార్తను ప్రకటించారు. అందుకనే బీదలకు సువార్త ప్రకటించుటకై అన్నప్పుడు సోప్ అండ్ సాల్వేషన్. కడుపు కాలుతున్న వాడికి సువార్త చెప్తానంటే వాడు వినడు. అందుచేత ముందు వాడికి గంజి తాగి లేకపోతే సూప్ తాగి రా అని, తర్వాత సబ్బు ఇచ్చి చక్కగా స్నానం చేసి శుభ్రంగా రా అని. అప్పుడు సువార్త ప్రకటించినప్పుడు వారందరూ క్రీస్తుని అంగీకరించారు. అయితే భారతదేశంలో క్రైస్తవత్వం అంటే అది ఫారిన్ మతము అనేసి చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. అసలు మొట్టమొదటిగా ఒక ప్రత్యేకంగా ఒక శిష్యుడు మన దేశానికి వచ్చి మనకు సువార్త అందించాడు. మొదటి శతాబ్దంలోంచే మనం క్రైస్తవులం. అయితే సాంకేతిక యుగంలో శాస్త్రీయ జ్ఞానం ఎక్కువ అయినప్పుడు బైబిల్ మరి అన్ని భాషల్లో తర్జుమా చేసి ముద్రించబడినప్పుడు దేవుని యొక్క సువార్త ప్రపంచమంతా ప్రకటించడానికి నావిక అడ్వాన్స్మెంట్ తోటి అన్ని దేశాలకు అనేక మంది మిషనరీస్ వెళ్ళి మరి సువార్తను ప్రకటించి ఈ లోకాన్ని వెలిగించారు. 13 నేను ఆయన ద్వారా మనుష్యులకు విముక్తి చేసేదను. ఈ విముక్తి ఎలా చేశారంటే మనం చూసుకుంటే బీదలకు సువార్త ప్రకటించుటకై అంటే ఓన్లీ సువార్త కాదు, వారిని ఎడ్యుకేట్ చేయటానికి, వారికి సరైన హెల్త్ కావాల్సి ఉన్నదని గమనించి కొంతమంది మిషనరీస్ డాక్టర్స్గా వచ్చారు. కొంతమంది ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్గా వచ్చారు. అనేకమైన కళాశాలలు నెలకొల్పారు. అనేకమైన మరి హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. కొగ్లర్ హాస్పిటల్, అదేవిధంగా సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఆ హాస్పిటల్ ఆమె ఎలా చేసిందంటే వాళ్ళ ఫాదర్ డాక్టర్ అయితే ఒక రాత్రి మరి ఆయన దగ్గరకు పేషెంట్ కోసం వస్తే మరి ఆమెను వచ్చి చూడమంటున్నారు. ఆమె నేను డాక్టర్ని కాదు అంటే ముగ్గురు స్త్రీలు ఆ రాత్రి
మరి ప్రసవ వేదంతో మరణిస్తే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటి ముందు నుంచే ఆ ముగ్గురు పాడి కట్టి తీసుకుని వెళ్ళినప్పుడు ఆమె ఎంతగానో పరితపించి, ఎందుకంటే మా పురుష డాక్టరు స్త్రీలని చూడకూడదనేసి మరి ఈ వాళ్ళ నాన్నగారిని పేషెంట్స్ కోసం చావనన్నా చస్తాం కానీ ఇలాగా జరగకూడదనేటప్పుడు ఆమె ఆ పరిస్థితులన్నీ గమనించి తాను వెళ్ళి మరి వేరే కోర్స్ చేయాలనుకుని అమెరికా వెళ్ళి డాక్టర్గా తిరిగి వచ్చి ఆమె స్థాపించిన హాస్పిటలే సిఎంసి హాస్పిటల్. ఒక కమిట్మెంట్ తోటి బీదలకు సువార్త ప్రకటించడానికి. అదేవిధంగా సర్ ఆర్థర్ కాటన్ మరి నేను ఒక సాంకేతిక నైపుణ్యం ఉన్నవాడిని, నేను ఒక సివిల్ ఇంజనీర్‌ని, నేను వీరికి ఏ విధంగా మరి సువార్త విషయంలో వీరికి ఏ విధంగా సహకరించగలను అని మరి అప్పట్లో ఉన్న గుంటూరులో ఉన్న ఆ యొక్క కలెక్టర్ సహకారంతో ఆయన వచ్చి నేను ఇలాగా వృధాగా ఈ నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక డ్యామ్ కడితే చాలా బావుంటదని చెప్పినప్పుడు, వారు బ్రిటిష్ వారందరూ కూడా ఏం చెప్పారంటే, మరి అదేదో నువ్వే సర్వే చేసుకొని, ఎక్కడ డ్యామ్ కట్టాలో నిర్ణయించుకో అని చెప్పినప్పుడు, సర్ ఆర్థర్ కాటన్ మరి గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా గుర్రం మీద సర్వే చేసి, ఎక్కడ ఎత్తు ఉంది, ఎక్కడ పల్లం ఉంది, ఏ విధంగా మరి ఆహ్, గోదావరి ప్రవహిస్తున్నది అని గుర్రం మీద సర్వే చేసి, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర కడితే ఇది సరి అయిన ప్రదేశం అని, అక్కడ ఏ విధమైన క్రేన్స్ గాని, ఏమీ లేని ఎక్స్‌కవేటర్స్ లేని సమయంలో మరి చక్కటి డ్యామ్ నిర్మించటం వల్ల, కడతం వల్ల భారతదేశంలో అత్యంత సస్యశ్యామలమైన మట్టి అక్కడున్న మట్టిని అందరూ టెస్ట్ చేసి నిర్ధారించారు. ఇండియాకే సూపర్ ఫెర్టైల్ సాయిల్ అది. అందుకనే భారతదేశంలో అత్యధిక రైస్ ప్రొడక్టర్ ఎవరంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో. ఈ విధంగా మరి ఈ ఉభయ గోదావరి జిల్లాలకు అతడు చేసినది ఇది ఒక సువార్తలో ఒక అంశము. అందుకనే సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఎప్పుడూ కూడా ఒక గుర్రం మీద 2 కాళ్ళు పైకెత్తి ఉన్న గుర్రం మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన గుర్రం మీద తిరిగి దానికి సంబంధించిన సర్వే చేసి నిర్ధారించి అక్కడ డ్యామ్ కట్టాడు కాబట్టి. ఆయన ద్వారానే మరి ఆహ్, గొల్లపల్లి నతానియేలు ఆయన క్రైస్తవుల్లో మరి బాప్తిస్మం పొంది దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే అనే చక్కటి పాటను ఆయన రచించాడు. ఈ విధంగా మరి టీబీ హాస్పిటల్స్ ఆ రోజుల్లో టీబీ వచ్చి అనేక మంది చచ్చిపోతుంటే వారికి బ్లైండ్ స్కూల్స్ గుడ్డివారిని ఇంకా అలా వదిలేయకోకుండా గుడ్డివారికి ఉన్న లాంగ్వేజ్‌ని ఇంట్రడ్యూస్ చేసి అనేక మందికి గ్రుడ్డివారు మనకంటే చక్కగా బైబిల్ ఎక్కడ ఆపాలో, ఎక్కడ చదవాలో ఫుల్ స్టాఫ్ కామాలతో చక్కగా చదవటానికి వారి మధ్య సువార్త సేవ చేసిన వారున్నారు. ఈ విధంగా అందుకోసము ప్రభువు అభిషేకించబడ్డాడు. ఏర్పరచుకున్న సేవకుడు ద చోజన్ సర్వెంట్. నేను ఆయన ద్వారా మనుష్యులకు విముక్తి చేసేదను. ఈ రోజున మనమందరము అప్‌లిఫ్ట్ అయ్యామంటే ఆ రోజున యేసు ప్రభు చేసిన ఆ యొక్క లిబరేషన్, డెలివరెన్స్ ఇప్పుడు మనం అందరము చక్కగా మరి డెవలప్ అయ్యి మన బిడ్డలు చక్కగా చదువుకొని ఇప్పుడు మనము అందరము కూడా ఉన్నత స్థాయిలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృపయై ఉన్నది. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను. అక్కడ సిమియోను యేసు ప్రభువుని ఎత్తుకొని చెప్పిందేంటంటే, అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలు జనులకు మహిమగాను నీవు రావటం నేను చూచాను. నీవు నరులకై ఏర్పరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. మనందరికీ రక్షణ అనుగ్రహించడానికి ఆయన తన సేవకుడిని ఏర్పరచుకొని ఈ లోకంలోనికి పంపించాడు కాబట్టి
అందుకోసము ఆయన నిన్ను నియమించి ఉన్నాను అని తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే, నేను ఆయన ద్వారా మనుష్యులను చీకటి నుండి బయటకు నడిపింతును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. ఇది మత్తయి సువార్తలో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అక్కడ ప్రవచనం చెప్పబడింది. ఇక్కడ నెరవేర్పు జరిగింది. ఈ నెరవేర్పులన్నీ కూడా వీరు రికార్డ్ చేశారు. అంతేకాకుండా అపోస్తుల కార్యాల్లో కూడా 18వ వచనంలో వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను వారి యొద్దకు పంపెదను. నేను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఈ విధంగా మరి ప్రభువు మనలందరినీ విడిపించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మనలందరినీ వెలిగించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనము దేవుని వైపు తిరగాలి. సాతాను అధికారం నుంచి దేవుని వైపునకు తిరగాల. అంటే మనం ఏం చేయాలంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగువాట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఇంకా ఆ వెనకటి బుద్ధులతో ఉండకోకుండా, లోక మర్యాదలను అనుసరించుకోకుండా, ఈ నూతన సంవత్సరంలో మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది మనము పరీక్షించి తెలుసుకోవటానికి మన జీవితము నూతన మగుట వలన రూపాంతరం మనం పొందాలి. ఏ విధంగా అంటే, గొంగళి పురుగు మరి ప్యూపా దశలోంచి చక్కటి రంగులు కలిగిన సీతాకోక చిలుకల ఏ విధంగా వస్తుందో, ఆ విధంగా మనము మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందవలననేసి ఈ లోక మర్యాదలను మనం పాటించుకోకుండా ఆ విధంగా రూపాంతరం చెందాలని పౌలు మనల్ని హెచ్చరించుచున్నారు. పౌలు గారు. ఎందుకంటే మనము క్రైస్తవత్వంలోనికి వచ్చి ఉన్నాము కానీ ఇంకా 100% కొన్ని విడవట్లేదు. ఏందంటే లోకల్ కస్టమ్స్, ఇండియనైజ్డ్ కస్టమ్స్ నుంచి మనం ఇంకా డెలివరెన్స్ పొందలేదు. ఈ విధంగా చేయకూడదు. అంటే ఏమవుతదో, ఇలా చేస్తే ఏదోటి అవుతది. అదొక డౌటు. అది పీకుతా ఉంటది మనసులో. సో, మనం ఇంకనూ లోక మర్యాదలను పాటిస్తున్నాం. అవి మరి పాటించుకోకుండా దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొని ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో నా ప్రభువైన దేవుడు అంటే యెహోవా, నా ఆత్మ, పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ, నా ఆత్మను నీ యందుంచుచున్నాను అనేసి. చివరిగా 7వ వచనంలో మరి ఆయన మెస్సియా అంటే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు గురించి ఈ 7 వచనాల్లో మనకి తెలియజేయబడింది. కాబట్టి ఈ ముగ్గురు యొక్క త్రిత్వాన్ని ఇక్కడ మనము పరిశుద్ధ త్రిత్వాన్ని మనం చూచుచున్నాము. అయితే దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈనాడు క్రైస్తవుల్లో చాలామంది ఈ త్రిత్వాన్ని అంగీకరించరు. పరిశుద్ధాత్మ ఏంటండి? అది స్త్రీయా? పురుషుడా? శక్తా? ఆత్మ? ఏటేటో నా మీదకి చాలామందికి ఫైటింగ్ కూడా వచ్చారు. పరిశుద్ధాత్మ గురించి చెప్తుంటే డైరెక్ట్‌గా క్వెషన్ ఏసి చాలా సీరియస్ అయిపోయారు. కాబట్టి సరి అయిన అవగాహన మనం చేసుకోవాలి. యెషయా ద్వారా మనకి తెలియజేశాడు దేవుడు. పరిశుద్ధ త్రిత్వం అంటే ఏంటో మనకి తెలియజేస్తున్నారు. చివరగా యెషయా 42:9 వచనం మునుపటి సంగతులు సంభవించెను మరియు క్రొత్త సంగతులు నేను ప్రకటించుచున్నాను.
డెలివరింగ్ న్యూ థింగ్స్, న్యూ అనౌన్స్మెంట్స్ చేస్తున్నాను. ఏంటంటే ఆయన ముందుగా చెప్పినవి మరియు ఇప్పటికే నెరవేరినవి. ఈ ప్రవచనములు నెరవేర్పుగా మరి మనము అడ్వెంట్ కాలంలో ఎక్స్‌పెక్ట్ చేసింది జరిగిందని మనం విశ్వసించాము. వారు ఆయనను విశ్వసించవలెనని మరియు ఆయన ఇప్పుడు వారికి ప్రకటించిన క్రొత్త విషయములపై విశ్వాసము కలిగి ఉండాలని నిరూపించినవి. ఇప్పుడు వరకు జరిగిన ఈ విషయాలన్నీ నెరవేరినియి. మనం ఆయన యందు విశ్వసించాలి. ఈ క్రొత్త విషయములపై మనము విశ్వాసం కలిగి ఉండాలనేసి మరొక్కసారి మనకి ఇవన్నీ నిరూపించబడ్డాయి. కాబట్టి మనము ఆ విధంగా విశ్వసించవలసిన వారమై ఉన్నాము. చిట్టచివరిగా మరి రోమాపత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఎందుకంటే మరి టైమ్ ఈజ్ గోయింగ్. అంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట వచ్చాడు దీనబాలుడుగా. ఇప్పుడు ఆయన మనకి తీర్పు తీర్చుటకు రారాజుగా రానయున్నాడు. కాబట్టి రాత్రి చాలా సమయం అయిపోయింది. ఇంకా మరి ప్రొద్దు పొడుచు సమయము ఆసన్నమవుతుంది. అంటే ఆయన యొక్క ఆగమనము అతి సమీపముగా ఉన్నది గనుక మరి మనము వి హావ్ టు రిపెంట్. ఆ అంధకార క్రియలనిక విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, యుద్ధానికి సిద్ధంగా మనం డ్రెస్ చేసుకుని ఉండాలి. ఎలా అంటే ఆర్మర్ ఆఫ్ గాడ్, అంటే రక్షణ అనే శిరస్త్రాణాన్ని హెల్మెట్‌గా, శిరస్త్రాణం అంటే హెల్మెట్. మరి చెస్ట్ ప్లేట్, ఛాతీకి కవచము, రెండంచుల పదును గల ఖడ్గాన్ని, వాక్యం అనే ఖడ్గాన్ని, మరి ఇవన్నీ కూడా మనం యుద్ధోపకరణాలు, ఎక్విప్‌మెంట్, మిలిటరీ వారికి AK-47, హెల్మెట్టు, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ బెల్టు, వాళ్ళ ఫిజిక్ కరెక్ట్ షేప్ చేయటం, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఈ నూతన సంవత్సరంలో మనము అంధకార క్రియలన్నిటినీ విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని మనము ఈ నూతన సంవత్సరంలో రూపాంతరము చెంది దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఆయన మనలందరి నుంచి ఆశించుచున్నాడు. 43వ అధ్యాయం 18వ వచనంలో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పోయిన సంవత్సరం ఏవో జరిగినవి. కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగొచ్చు. కొన్ని మంచి జరగొచ్చు. ప్రతి వాటి విషయమై సమస్త విషయముల్లో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంక వాటిని గుర్తు చేసుకుని బాధపడవద్దు. జ్ఞాపకం చేసుకోవద్దు. వాటి గురించి తలంచొద్దు. ఎందుకంటే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అది ఇప్పుడే మొలుచును. కాబట్టి ప్రభు మనందరి పట్ల ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియ చేయబోచున్నారు. ప్రతి ఒక్కరి ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన చిత్తం ఉంది. కాబట్టి మనము ఆయన చిత్తం ఏమై ఉన్నదో మన పట్ల మనము తెలుసుకొని ఆ ప్రకారంగా మనము దేవుడు మన ఎడల చేయబో నూతన క్రియకు అనుగుణంగా మనము ఉండటానికి, మరి ఆ విధంగా రూపాంతరం చెంది ప్రవర్తించటానికి, మారు మనసు పొంది రూపాంతరం చెందవలసిన సమయము అది ఇప్పుడే మనలో మొలుచును. కాబట్టి దాని కొరకు మనము సిద్ధంగా ఉండి ఆ ప్రకారంగా చేయటానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవెనలతో నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మరి ఆ నూతన క్రియ మనలో జరిగించుకొని మనం మరి అది మనలో మొలిచేటట్టు మనము సరి అయిన జీవించటానికి అంధకార క్రియలనన్నిటిని విడిచిపెట్టటానికి మనము సిద్ధంగా ఉండి, ఆ నూతన క్రియను మనం పొందుకోవాలని దేవుని కృపలో నేను మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచు, ఈ నూతన సంవత్సరంలో మనమందరము మరి నూతన మనస్సుతో
దేవుని ఎడల రూపాంతరం చెందిన మనస్సుతో ఉండాలని కోరుచు ఈ కొద్ది మాటలు ముగించుచున్నాను. ఆమెన్.